మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశి రాశులైన మొదటి రాశి మేషరాశి వారికి గ్రహ గోచార ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో మేషరాశి వాళ్ళకు ఈ మాసం బాగానే ఉంది. శుక్రుడు లగ్నంలో 11వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో సూర్యుడు, బుధుడు. దీనివల్ల చూసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంది మేషరాశి వాళ్ళకి. లగ్నంలో శుక్రుడు వచ్చాడంటే చాలా గొప్ప విషయం. ప్రేమ పెళ్ళిళ్ళకి అరంగేట్రం అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఆ యోగం అనేది ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అయ్యి కార్తీక మాసం వరకు వీళ్ళకి పెళ్ళి అవ్వబోతుంది వయసులో ఉన్న వాళ్ళకి బేసిక్గా. సో లగ్నంలో శుక్రుడు ఈ పెళ్ళికి కాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ జాబ్స్ అందరికీ రావు, కొందరికే వస్తాయి. 10 మంది ప్రయత్నం చేస్తే ఒకరికే వస్తాయి. సో వీళ్ళకి ఈ సమయంలో సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. కుజుడు 11వ ఇంట్లో అంటే వీళ్ళకి ఒక సహాయం బ్రదర్ దగ్గర నుంచి అందుకోబోతున్నారు. మనము సొంతంగా మనసు పూర్తిగా ఎవరికైనా మంచి చేయాలనుకుంటే ఎప్పుడైనా దాని ఫలితం ఒక పుణ్యం రూపంలో వస్తుంది. అదే వీళ్ళకి ఇప్పుడు రాబోతుంది. అది కూడా ఒక బ్రదర్ లాంటి మనిషి, లేకపోతే ఒక సొంత బ్రదర్ నుంచి కావచ్చు. సో ఒక బ్రదర్ లాంటి మనిషి హెల్ప్ చేస్తాడు, ఇంటర్వ్యూ దాకా వెళ్తాడు, ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి? సూర్యుడు బుధుడు 12వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు బుధుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల బుద్ధి అనేది బాగా పనిచేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చేతిలో పేపర్ పట్టుకున్నాం, ఇది ఇంటర్వ్యూ అనుకోండి, ఇది చదివితే అర్థమవుతుంది. చాలా మందికి ఏంటంటే చదివేటప్పుడు బాగానే ఉంటుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా షివర్ అయిపోతారు చాలా మంది, టెన్షన్ వచ్చేస్తుంది. కానీ ఈసారి ఏంటంటే వీళ్ళు చాలా కామ్గా కూల్గా చూసి అర్థం చేసుకొని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూ బాగా ఇస్తారు బేసిక్గా. సో ఇక్కడ పాయింట్ ఏంటి? మైండ్ బాగా పనిచేస్తుంది, ఇంటర్వ్యూలో అంతా అర్థమవుతుంది. అది కాకుండా వీళ్ళకి సహాయం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, మనిషికి యోగం ఉండాలి, అదృష్టం ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే కష్టపడితే ఏది అవ్వదు. భూమి మీద బాగా కష్టపడేవాడు కూలి. కష్టానికి అదృష్టం ఎప్పుడైతే తోడవుతుందో మనిషి అప్పుడు హైట్స్, ఒక శిఖరానికి వెళ్తాడు. చూసుకుంటే కాయ కష్టం పడేది అయితే కూలీలే కదా అందరికన్నా ఎక్కువ కష్టపడేది. కానీ వాళ్ళకి అదృష్టం లేదు. వాళ్ళకి కోట్లు ఉన్నాయా? వాళ్ళకి శాలరీలు కూడా సరిగ్గా రెక్కొడతారు చాలామంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి? అదృష్టం అనేది కావాలి. సో ఇప్పుడు మనం మేషరాశి గురించి మాట్లాడుతున్నాం. మేషరాశి వాళ్ళకి శుక్రుడు అనే గ్రహము ఒక అదృష్టం అనేది ఇవ్వబోతున్నాడు. ఈ మాసంలో రాబోయే ఏప్రిల్ వైశాఖ మాసం మొదలవుతుంది 17వ తారీఖు. ఆ మాసంలో ఏప్రిల్ నెలలో బేసిక్గా అదృష్టం అనేది శుక్రగ్రహం ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఎలాగో జాబ్స్ అనేవి మెల్లిగా మళ్ళీ ఓపెనింగ్స్ తెరుచుకుంటున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. సో ఏప్రిల్, మే, జూన్ జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీంట్లో ఎక్కడో అక్కడ వీడికి జాబ్ యోగం అయితే ఉంది. ఈ పెళ్లి, ప్రేమ, ఈ యోగం కూడా ఉంది. అంటే బేసిక్గా చూసుకుంటే బాగానే ఉంది మేషరాశికి, ఏ ఇబ్బంది లేకుండా. కానీ ఒకటి, ఇది గ్రహ సంచారం. జన్మ జాతకంలో బలం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అంటే బేసిక్గా మనిషి మంచోడు అయి ఉంటే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే ఏవి జరగవు.
మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఇంటర్వ్యూ దాకా వెళ్తాడు, ఇంటర్వ్యూ పోతుంది, మళ్ళీ ఇంట్లో కూర్చొని ఏడుస్తాడు. జన్మ జాతకం బాగుండాలి, బేసిక్గా మనిషి మంచోడై ఉండాలి. అదృష్టం అంటే మంచితనం. సో వీడికి ఈసారి ఆ టైం వచ్చింది కనుక వీడు కనుక మంచోడై ఉంటే వీడు పని అయిపోతుంది. జాబ్ కొట్టేస్తాడు, సక్సెస్. సాఫ్ట్వేర్ జాబ్ తర్వాత చాలు కదా, జాబ్ వచ్చేస్తే హ్యాపీగా ఉంటాడు. వీడి జాబ్ కావచ్చు, వీడి వ్యాపారం కావచ్చు, సక్సెస్ అయితే ఉంది. ఏప్రిల్ మాసంలో గొడవ ఏమీ లేదు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం గురించి మాట్లాడితే బాగానే ఉంది. కుటుంబ వాతావరణం కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవడము, ఫ్యామిలీ మెంబర్స్ తరచుగానే సంభాషణ జరగడము, మదర్ డాటర్ ఫాదర్ సన్ విపరీతంగా మాట్లాడుకుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. చాలా బాగుంది వాతావరణం. హ్యాపీగా సకల సంతోషాలతో హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటారు. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? డబ్బు వస్తుందంటారా ఈ మాసంలో మేషరాశి వారికి? డబ్బు అయితే వస్తుందండి మేషరాశి వాళ్ళకి. ఈ మాసం కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం సరైన దారిలో ఉండాలి, మంచి దారిలో ఉండాలి. తప్పు పనులు చేస్తే రాదు, మంచి పనులు చేస్తే వస్తుంది. మంచి వాడిగా మారితే బెటర్. కాకపోతే ఒకవేళ మీరు తప్పు దారిలో ఉన్నారు, మంచి దారిలో వెళ్ళండి. మరి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటారు? ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ మాసంలో? ప్రమోషన్లు ఇప్పుడు మార్కెట్ బాగాలేదండి. జాబ్సే ఇప్పుడు మెల్లిగా ఓపెన్ అవబోతున్నాయి. ప్రమోషన్స్ అనేది ఇప్పుడే ఇవ్వరు. సో ప్రమోషన్స్కి అయితే టైం పడుతుంది. తర్వాత ఉద్యోగాలు అయితే ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయి. మీరు ఇంటర్వ్యూ పాస్ అవుతారా లేదా అది మీ చేతిలో ఉంది. నేను చెప్పాను దానికి కొంచెం మంచి మార్గంలో పయనించండి, సక్సెస్ వస్తుంది, జాబ్ వస్తుంది. మరి ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారా? కలిసి వస్తుంది అంటారా ఈ మాసం? గ్యారంటీ కలిసి వస్తుంది. వైశాఖ మాసం అంటే ఫోర్జ్డ్ మాసం, బ్రాంచ్డ్. ఇప్పుడు చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉంటాయి? నంబర్ ఆఫ్ ఉంటాయి. అలా అన్ని నంబర్ ఆఫ్ బిజినెస్ మీరు పెట్టుకోవచ్చు. వైశాఖ మాసం అంటే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అని. విశాఖ, ఇందులో విశాఖ అంటే ఒక బ్రాంచ్, ఒక కొమ్మ. సో అన్ని బిజినెస్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టుకున్నా ఈ మాసం నడుస్తుంది. మరి ఈ ఏప్రిల్ మాసంలో 17వ తారీఖు అమావాస్య వస్తుంది. మరి ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మేషరాశి వారికి బాగా కలిసి వస్తుందంటారు? ఏప్రిల్ నెలలో 17వ తారీఖు అమావాస్యతో వైశాఖ మాసం మొదలయ్యి మేషరాశి వాళ్ళకి బేసిక్గా మంచి జరుగుతుంది. పరిహారం చేయాలంటే మీరు ఒకటే పరిహారం, నువ్వు చెడ్డడివి నువ్వు మంచోడుగా మారాలి. సింపుల్గా దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపో, లేకపోతే షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళిపో. అక్కడ ప్రామిస్ చేయి, ఎవ్వరికి ఎదురు సమాధానం చెప్పను, ఎవ్వరిని కొట్టను, అమ్మ నాన్న ప్రేమగా మాట్లాడతాను, బేసిక్గా మంచోడుగా మారిపోతారు. రెమో కాస్త రాముగా మార్పుంటే బెటర్. అది చాలు. మంచి పట్టుకుంటే సక్సెస్, అది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎన్ని గంటలు చదివితే అంత సక్సెస్ వస్తుంది అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. మనకు కలిసి రావాలి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదువుకున్నా ఇంటర్వ్యూ చేసేవాడు మీకన్నా 10 రెట్లు తెలియతే ఎట్లుంటాయి ఆడికి. ఆడు ప్రశ్న అడిగితే మీరు ఫెయిల్ అయిపోతారు. ఆ రోజు సరైన ప్రశ్నలు, సులువైన ప్రశ్నలు మీకు పడాలి. అప్పుడే కదా మీకు జాబ్ వచ్చేది, అవకాశం. కలెక్టర్ అయినా అంతే కదా, వాడు ఎన్ని ఎగ్జామ్ రాసి పాస్ అయినా చివరికి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్న వస్తే ఆడికే తెలియదు. ఏ ప్రశ్నలైనా అడగచ్చు. వాడు నువ్వు ఎన్ని మెట్లు ఎక్కువచ్చావని అడుగుతాడు. ఏం చెప్తాను సమాధానం? అది ఆ సమయంలో మనకి ఏంటి సరైన ప్రశ్నలు పడాలి. కష్టమైన ప్రశ్న పడితే అయిపోయాం, ఫినిష్ కదా. మరి గురుగారు, ఈ మేషరాశి వాళ్ళు గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావం ఉంది, కాస్త కూస్తా అంటున్నారు కదా. మరి ఈ మాసంలో ఎలాంటి దాన ధర్మాలు చేస్తే వీళ్ళకి బాగుంటుంది అంటారు? ఏలినాటి శని అంటే ఏం లేదు, నువ్వుల లడ్లు, నల్ల నువ్వుల లడ్లు పంచిపెట్టండి అంతే. ప్రతి శనివారమా లేకపోతే ప్రతి శనివారం పంచిపెట్టండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు పంచిపెట్టండి. దాని కూడా టైం ఏముందండి కదా, వేరే వాడికి ఇవ్వడానికి టైం ఏముండదు. నల్ల నువ్వుల లడ్లు ఇచ్చేయండి అంతే, దట్స్ ఇట్. మీద ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.